శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ద్వాదశవిధ ధర్మ లక్షణం. సుకేసి అందుకు ధర్మం యొక్క లక్షణం ఏమిటి, దాని ఆచరణ పద్ధతి ఎట్టిది, దేవాదులకు కూడా సౌఖ్యాపాదియగు ఆ ధర్మస్వరూప స్వభావాలు వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఋషులు యజ్ఞయాగాదులు చెయ్యడం, వేదాధ్యయనం, వేదార్థ జ్ఞాన సంపాదనం, విష్ణు పూజ, ఇవి సదా దేవతలను అనుష్ఠించవలసిన ధర్మకార్యాలు. ఇక బాహుబలం, మాత్సర్య బుద్ధి, యుద్ధం, ఆతిథ్యం, నీతిశాస్త్ర జ్ఞానం, శివభక్తి, ఇవి దైత్య దానవ ధర్మాలు. యోగాభ్యాసం, వేదాధ్యయనం, బ్రహ్మ విజ్ఞాన ప్రాప్తి, వీటిని మించి అచంచలమైన భక్తి, ఇవి సిద్ధుల ధర్మాలు. ఇక గంధర్వులకు పరమమైన ఉపాసన, నృత్య వాద్య పరిజ్ఞానం, స్థిరమైన సరస్వతి ఆరాధనం, అనుష్ఠేయ ధర్మాలు. అసమాన విద్యా సంపాదనం, లోక విజ్ఞానం, పౌరుషం, సద్భక్తి, విద్యాధర ధర్మాలు. సంగీత విద్యా నైపుణ్యం, సూర్యుని పట్ల భక్తి, సర్వశిల్ప ప్రావీణ్యం, కింపురుష ధర్మాలు, బ్రహ్మచర్యం, అమానిత్వం, దృఢమైన యోగాభ్యాసాసక్తి, కామగమనం, పితృదేవతల ధర్మాలు. ఇక ఋషులు అనుష్ఠించాల్సిన ధర్మాలు బ్రహ్మచర్యం, మితాహారం, జపం, జ్ఞానప్రాప్తి, ధర్మస్వరూప జ్ఞానం, ఇవి స్వాధ్యాయం, బ్రహ్మచర్యం, దానం, యజనం, ఔదార్యం, సారల్యం, దయ, అహింస, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం, శుచిత్వం, సత్సంకల్పం, శివకేశవ భాస్కర దేవ్యాదుల పట్ల భక్తి, ఇవి మానవులు అనుష్ఠించవలసిన ధర్మాలు. ధనాధిపత్యం, భోగాలు, స్వాధ్యాయం, శివారాధన, అహంకారం, ఔద్ధత్యం, యక్షుల ధర్మాలు. ఇతరుల భార్యలను చెరపట్టడం, పరధనాపహరణం, త్రయంబకారాధన, రాక్షస ధర్మాలు. ఇక పిశాచ లక్షణాలు: అవివేకం, అజ్ఞానం, అశౌచం, అసత్యం, సదా మాంసభోజనం, దానవ, ఇవి ఈ 12 యోనుల వారికై బ్రహ్మ నిర్దేశించిన లక్షణాలు. వారి వారికి సద్గతి ప్రదాలు అని పలికారు. సుకేసి ఆ మాటలు విని 12 యోనుల వారు ఆచరించాల్సిన శాశ్వత ధర్మాలేవో చెప్పారు. అయితే వీటిలో మానవుల ధర్మాలేవో మరొక పర్యాయం దయతో వివరించండి అని అడిగారు. అందుకు ఋషులు రాత్రించరా, మహీతలాల సప్తద్వీపాలలో నివసించే మనుష్యాది జీవుల ధర్మాలు చెబుతున్నాం వినుము అని ఇట్లు చెప్పారు. భువన కోసం మహాజలరాశి మీద ఓడకు వలె ఈ ధరామండలం 50 కోట్ల యోజన విస్తీర్ణం కలిగి సముద్ర జలాల మీద నిలిచి ఉంది. దాని మీద దేవాధిపతి బ్రహ్మ కమల దళాల మధ్య కర్ణికలాగా ఒక ఎత్తైన పర్వతం నిర్మించాడు. దానికి నలుదిశలా ఈ పవిత్ర మానవాళిని వివిధ ద్వీపాలలో ప్రజాపతి సృష్టించాడు. ఆ ద్వీపాల మధ్య 1,00,000 యోజన ప్రమాణం గల ఈ జంబూ ద్వీపాన్ని నిర్మించాడు. దాని చుట్టూ 2 ఇంతల విస్తీర్ణం గల సముద్రం పరివేష్టించి ఉంది. దానికి వెలుపల 2 ఇంతల పరిమాణం గల ప్లక్షద్వీపం ఉంది. దాని నలువైపులా ఇక్షురస సముద్రం వ్యాపించి ఉంది. దానికి ద్విగుణ ప్రమాణంలో శాల్మలి ద్వీపం, దాని చుట్టూ 2 ఇంతలుగా సురా సముద్రం వ్యాపించి ఉన్నాయి. దానికి 2 ఇంతలు గల కుశద్వీపం, అందుకు 2 ఇంతలుగా నీతి సముద్రం ఆవరించి ఉన్నాయి. రాక్షస, నీతి సముద్రం చుట్టూ 2 ఇంతల ప్రమాణంలో క్రౌంచ ద్వీపం, దానికి 2 ఇంతలు పెరుగు సముద్రం కమ్ముకొని ఉన్నాయి. దధి సముద్రాన్ని ద్విగుణ ప్రమాణం గల శాఖద్వీపం ఆవరించి ఉంటే దాని చుట్టూ 2 ఇంతలు గల క్షీర సముద్రం విస్తరించి ఉంది. దాని మీద శేషపర్యంకం మీద శ్రీహరి శయనించి ఉంటాడు. ఒకదానికొకటి 2 రెట్ల విస్తీర్ణంతో ఇవన్నీ వ్యాపించి ఉన్నాయి. రాక్షసేశ్వర, జంబూద్వీపం మొదలు క్షీర సముద్రం వరకు విస్తరించి ఉన్న వీటన్నింటి విస్తీర్ణం 40,95,00,000 యోజనాలు. వాటి తర్వాత పుష్కర ద్వీపం, దాన్ని చుట్టి మంచినీటి సముద్రం 2, ఒక్కొక్కటి 4,52,00,000 విస్తీర్ణాలతో వ్యాపించి ఉన్నాయి. వీటన్నింటికీ 1,00,000 యోజనాలు ఆవలగా నలువైపుల అండాకారంలో వ్యాపించి ఉన్నది బ్రహ్మాండ కటాహం. ఈ విధంగా ఏర్పడ్డ సప్తద్వీపాలకు వేర్వేరుగా ధర్మాచరణాలు నిర్దేశించబడ్డాయి. చెబుతున్నాము, శ్రద్ధగా విను. మహావీరుడా, ప్లక్షం మొదలు శాఖద్వీపం వరకు గల ద్వీపాలలో నివసించే వనరులకు మొదటి నుంచి యుగాలనేవే లేవు. వారు ఎల్లప్పుడూ దేవతలకు వలె దేవసౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు. వార్లకు కల్పాంతమందే ప్రళయం సంభవిస్తుంది. ఇక భయం గొలిపే పుష్కర ద్వీప వాసులు పిశాచ ధర్మావలంబలకులై తమ కర్మక్షయంతో నశిస్తారు అని వివరించగా, వారిని సుకేసి పుష్కర ద్వీపం భయంకరంగా ఉండడం, అందలి వారు అపవిత్రులుగా, పిశాచ ధర్మంతో క్రూరులుగా, కర్మాంతనాశనులుగా ఉండడానికి కారణాలేమిటి అని అడిగాడు. ఋషులు అన్నారు, రాక్షస, ఆ ద్వీపం రౌరవాది భయంకర నరకాలకు నిలయం. అందుచేత అది చూచేవారికి భయం కలిగిస్తుంది. సుకేసి మరలా అడిగాడు, తపోధనులారా, ఆ నరకాలెన్ని, వాని స్వరూప స్వభావాలు వర్ణించండి అనగా ఋషులు, దైత్యేశ్వర, రౌరవాది నరకాలు 21, వాటి విస్తీర్ణం లక్షణాలు వినుము. మొదటి రౌరవ నరకం 2,000 యోజనాల విస్తీర్ణం కలిగి కనకనా మండే నిప్పు కణికలతో నిండి ఉంటుంది.
దానికి రెండింతల ప్రమాణంతో మహారౌరవ నరకం దిగువ నుంచి అగ్నితప్తమైన రాగిరేకులతో నిండి ఉంటుంది. దానికి ద్విగుణ ప్రమాణంలో తామిశ్ర నరకం, దానికి రెండింతలు నాలుగో నరకం అంధతామిశ్రం వ్యాపించి ఉంటాయి. 5వది కాలచక్రం, 6వది అప్రతిష్టం, 7వది ఘటియంత్ర నరకం, 8వదైన అసిపత్రవనం 72 యోజనాల విస్తీర్ణంతో అన్నింటికన్నా ప్రముఖంగా ఘోరంగా కనిపిస్తుంది. తప్త కుంభ కూట సాల్మలాలు 9, 10 నరకాలు. అట్లే కరపత్రం, శ్వానభోజనం, సందంసం, లోహపిండం, కఠంభసికతం, ఘోరం, క్షారణాది కృమి భోజనం వరుసగా ఉంటాయి. 18వది భయంకరమైన వైతర్ని నది. మిగిలిన రకాల శోణితపూయ భోజనం, క్షురాగ్రధార, చక్రకం, సంశోషణం, అనంతం అనేవి. ఓ సుకేసి, ఈ విధంగా నీకు నరకాల గురించి తెలిపినాము అని వివరించారు. ఓ విప్రశ్రేష్ఠులారా, ఏ కర్మలు చేస్తే ఈ నరకాలు సంభవిస్తాయి వినాలని కుతూహలంగా ఉంది, చెప్పండి అని సుకేసి అన్నాడు. కర్మ విపాకం. ఆయనతో ఋషులు, సుకేసి, ఏ దుష్టకర్మలు చేస్తే ఏ నరకాలు కలుగుతాయో అంతా వివరంగా వినం. ఎల్లవేళలా వేదాలను విప్రులను నిందిస్తూ పురాణ ఇతిహాసాలను ద్వేషించే పాపులు, గురువులను దూషించేవారు, యజ్ఞాలు ధ్వంసం చేసేవారు, దాతలను దానం చేయకుండా నివారించేవారు అందరూ ఈ నరకాల్లో పడతారు. స్నేహితులను, దంపతులను, అన్నదమ్ములను, స్వామి సేవకులను, పితాపుత్రులను, యాజ్ఞికోపాధ్యాయులను దుర్బుద్ధితో విడదీసేవారు, ఒకరికి తన కూతునిత్తుని చెప్పి ఇవ్వక మరొకరికి ఇచ్చే అధములు, వీరందరూ మయకింకర్లు రంపాలతో 2 ముక్కలుగా చీలుస్తారు. యమకింకర్లు రంపాలతో 2 ముక్కలుగా వీరిని చీరుస్తారు. పరులకు తాపం కలిగించేవారు, చందనం, ఉసీరం, చామర వ్యజనాలు దొంగిలించేవారు కరంభసికత నరకానికి పోతారు. శ్రాద్ధ నిమంత్రణను స్వీకరించి మరొక చోట భుజించేవారు భయంకర ఖగాలు తమ ముక్కులతో ముక్కలుగా చీలుస్తాయి. మర్మవేధకాలైన నిందావాక్యాలతో సాధువుల మనసులో నొప్పించి దుర్మార్గుల నెత్తిపై వాలి గద్దల ముక్కలతో పొడుస్తాయి. మంచివారికి వ్యతిరేకంగా చాడీలు చెప్పేవారి నాలుకలను కాకులు తమ ఇనుప ముక్కలతో బయటకు లాగి చీలుస్తాయి. ఏ పొగరు బోతులు తల్లిదండ్రులను, గురుజనులను అవమానిస్తారో వారు మలమూత్రాదులతో నిండిన అప్రతిష్టమనే నరకకూపాల్లో ముంచబడతారు. దేవతలకు, అతిథులకు, జీవాలకు, సేవకులకు, అభ్యాగతులకు, బాలురకు, పితృదేవతలకు అగ్నికి పెట్టకుండా తాము భుజించే అధములు చీము, రక్తంతో కలిపిన మాంసాహారాన్ని నోటి నిండా సూదులు గుచ్చబడిచే తినలేక ఆకలి తీరక వేదనతో ఆక్రోశిస్తూ ఉంటారు. వాళ్ళ శరీరాలు ఉబ్బిపోయి వికృతంగా ఉంటాయి. ఒకే పంక్తిలో కూర్చున్న వారికి పక్షపాతంతో భేద దృష్టితో వడ్డించే నీచులు విడిభోజనం అనే నరకంలో పక్షుల రెట్టల కుప్పలలో పడిపోతారు. పలువురితో కలిపి ప్రయాణం చేయనప్పుడు దారిలో తాము తెచ్చుకున్న తినుబండారాలను ఇతరులతో పంచుకొనక తనే భుజించేవారు శ్లేష్మ భోజన నరకగాములవుతారు. ఎంగిలి చేతులతో గోవులను, బ్రాహ్మణులను, పవిత్రాగ్నులను ముట్టుకునే వారి చేతులను ఎర్రగా కాగిపోయే కుంభాలలో వేసి కాలుస్తారు. అశుచిగా ఉంటూ ఎంగిలి నోటితో చేతులతో ఎవరైతే సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను కావాలనని చూచెదరో వాళ్ళ నేత్రాగ్నిని యమకింకర్లు లాగివేస్తారు. మిత్రుని భార్యను, తన తల్లిని, అగ్రజుని తండ్రిని, తోబుట్టువును, కుమార్తెను, చుట్టపు ఆడువారిని, గురువులను, పెద్దలను ఎవరు తమ కాలితో తాకుదరో ఆ పాపుల పాదాలను ఇనుప సంకెళ్లతో కట్టి మోకాళ్ళ వరకు అగ్నిలో కాల్చి రౌరవ నరక జ్వాలల్లో తోసేస్తారు. పాలలో వండిన పరమాన్నాన్ని, మాంసాన్ని భగవన్నివేదనం చేయకుండా భుజించే వారి నోళ్లలో నిప్పులో కాచిన ఇనుపగొండ్లను గుక్కుతారు. గురుదేవ బ్రాహ్మణులను వేదాలను గురించి చేసే నిందావాక్యాలు ఓపికగా వినే పాపుల చెవులలో యమదూతలు ఎర్రగా కాల్చిన మేకలు గుచ్చుతారు. చలివేంద్రులను, దేవకులాలను, గుడులను, తోటలోని చెట్లను, బ్రాహ్మణుల ఇండ్లను, సభామంటపాలను, మఠాలను, బావులను, చెరువులను కూల్చి నాశనం చేసే సంఘద్రోహుల చర్మాలను పదునైన కత్తులతో ఒలిచి యమదూతలు బాధతో పెద్దగా విలపించే వాళ్ళను క్రూరంగా హింసిస్తారు. ఆవులకు, బ్రాహ్మణులకు, సూర్యునికి, అగ్నికి ఎదురుగా నిలబడి మలమూత్ర విసర్జనం చేయవార్ల గుద స్థానాన్ని ముక్కలతో చీల్చి కాకులు లోపలి ప్రేవులను బయటికి లాగుతాయి. కరువుకాటక పరిస్థితిలో తన తల్లిదండ్రులను, పుత్ర భృత్య, భార్య, బంధువులను అన్నార్తులుగా వదిలిపెట్టి తానొక్కడే కడుపు నింపుకునేవాడు స్వభోజనం అనే నరకానికి పోతాడు. శరణొచ్చిన వారిని వదిలివేసేవాడు, ఇతరులకు శరసాల్లో బంధించేవారు యంత్రపీడమనే నరకం పాలవుతారు. ఏ ప్రయోజనం లేకుండా ఉబుసుపోకక విప్రులను, ఇతరులను బాధించే పాపులను యమదూతలు శిలాయంత్రాల్లో పిండిగా విసిరి నిప్పుల మీద కాలుస్తారు. తమ వద్ద దాచుకున్న ఇతరుల సొమ్ము అపహరించే దురాత్మలు ఆకలితో ఎండిన నాలుకలతో ఆక్రోశిస్తుంటే వార్లను యమదూతలు సంకెళ్లతో బంధించి వృశ్చికాసనమనే నరకంలో తోసేస్తారు. పర్వదినాల్లో స్త్రీ సంగమం చేసేవారిని, పరస్త్రీలను చెరిచేవారిని సాల్మలి అనే నరకంలోకి తోసి వారి చేత అక్కడ భగభగ మండే మేకలతో కూడిన ఇనుప స్తంభాలను ఆలింగనం చేయిస్తారు.
ఉపాధ్యాయుని కన్నా ఎత్తైన ఆసనం మీద కూర్చుని అధ్యయనం చేసిన శిష్యులు, ఆ గురువు ఇద్దరూ తమ నెత్తి మీద రాతిబండలు మోయవలసి వస్తుంది. నీళ్లలో మలమూత్ర విసర్జనం, నిష్ఠీవనం చేసే వాళ్ళను విన్మూత్రం అనే దుర్గంధపూర్ణమైన నరకంలోకి తోస్తారు. శ్రాద్ధాది కార్యాల్లో పరస్పరం ఒకరింటికి ఒకరు వెళ్లి భోజనం చేయు మూర్ఖులు పరస్పరం ఒకరి మాంసం ఒకరు తినవలసి ఉంటుంది. వేదాలను, అగ్నులను, గురువులను, భార్య పితరులను వదిలిపెట్టే పాపులను యమకింకర్లు గిరి శిఖరాల నుంచి కిందకి పడదోస్తారు. విధవలను పెండ్లాడేవారు, కన్యలను చెరచువారు అట్టి వాళ్ళ పితృదేవతలతో సహా మురికి గుంటల్లోని పురుగులను, చీమలను భక్షించగలరు. శూద్ర చండాలుల నుంచి దక్షిణలు తీసుకున్న పురోహితుడు, ఆ పురోహితుడు నియమించిన యజమాని ఇద్దరు శిలాగర్భంలో పురుగులై జన్మిస్తారు. లంచగొండలు, పృష్ఠమాంస భుక్కులు ఓ దైత్యేశ్వర వృకభక్షం అనే నరకంలో పడతారు. బంగారం దొంగిలించువారు, బ్రాహ్మణులను చంపువారు, సురాపానం చేయువారు, గురువు భార్యను పొందువారు, ఇతరుల గోవులను, భూములను అపహరించువారు, గోవులను, స్త్రీలను, శిశువులను చంపువారు, సోమ విక్రయం, వేద విక్రయం చేసే విప్రులు, మోసగాలు, అపవిత్రులు, నిత్య నైమిత్తికాదులు వదిలిన వారు, తప్పుడు సాక్ష్యం చెప్పువారు మహారౌరవ నరకాన్ని పొందుతారు. వీరంతా 10,000 సంవత్సరాలు తామిశ్రిక, అంధతామిశ్ర, పత్రవన, ఘటియంత్ర, తప్తకుంభ నరకాలలో వరుసగా యాతనలు అనుభవిస్తారు. నేను వివరించిన ఈ నరకయాతనలన్నీ వరుసగా కృతజ్ఞులు, లోకనిందకులు కూడా అనుభవిస్తారు. రాక్షసేంద్ర, దేవతలందరిలో శ్రేష్ఠుడు జనార్దనుడైనట్లు పర్వతాల్లో హిమవంతం వలె, ఆయుధాల్లో సుదర్శనం మాదిరి, పక్షుల్లో గరుత్మంతుని వలె, జాతి సర్పాల్లో అనంతునికి వలె, భూతాల్లో పృథ్వీ వలె, నదుల్లో గంగా, జలాల్లో పద్మం ఎలా శ్రేష్టంలో, అసురులలో శివభక్తుడెట్లో, క్షేత్రాల్లో కురుజాంగలం, తీర్థాలలో పృథూదకం, సరస్సుల్లో మానసం, వనాల్లో నందనవనం, లోకాల్లో బ్రహ్మలోకం, ధర్మాది క్రియల్లో సత్యం ఏ విధంగా శ్రేష్టమైనవో, యజ్ఞాల్లో అశ్వమేధం, ప్రియబంధువుల్లో పుత్రుడు, తపస్సులలో అగస్త్యుడు ఎలా ముఖ్యులో, ఆగమాల్లో వేదాలు, పురాణాల్లో మత్స్యపురాణం, సంహితలలో స్వయంభువ సంహిత, స్మృతుల్లో మనుస్మృతి, తిథుల్లో అమావాస్య, విషువల్లో దానం ఎంత శ్రేష్టాలో, తేజపుంజాల్లో సూర్యుడెట్లో, నక్షత్రాల్లో చంద్రుడెట్లో, జలాశయాల్లో సముద్రం ఎట్లు ముఖ్యమో, రాక్షస వర్యుల్లో నీవెట్లో, పాసాల్లో నాగపాసం, స్థిమితులలో బంధితుడు, ధాన్యాలలో వరి, ద్విపాత్తులలో విప్రుడు, చతుష్పాత్తులలో ఆవు, స్వాపదాల్లో సింహం, పుష్పాల్లో జాజి, నగరాల్లో కాంచి, స్త్రీలలో రంభ, ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం, పురాల్లో కుశస్థలి, దేశాల్లో మధ్యదేశం, ఫలాల్లో మామిడి, మొగ్గల్లో అశోకం, ఔషధాల్లో హరితకి, గడ్డల్లో కంద ఎట్లు ఉత్తమాలో, వ్యాధుల్లో అజీర్ణ రోగం, తెల్లని వానిలో పాలు, బట్టల్లో నూలు వస్త్రాలు, కళల్లో గణితం, విమానాల్లో మహేంద్రజాలం, శాఖలలో కాకమాచి, షడ్రసాలలో లవణం, ఎత్తైన చెట్లలో తాళం, పద్మసరస్సులో పంపాసరం, వనచరాల్లో జాంబవంతుడు, వృక్షాల్లో వటం, జ్ఞానుల్లో శివుడు ఎలా శ్రేష్ఠులో, పతివ్రతల్లో పార్వతి, ఆవుల్లో కపిలగోవు, ఎడ్లలో గూడనీలపుటెద్దు ఎలా శ్రేష్టాల్లో, భరింపరాని నరకాలన్నింటిలో వైతర్ని ఎంత దుస్తరమైనదో, అట్లే ఓ నిశాచరపతి, పాపులందరిలో కృతజ్ఞుడు పరమ నికృష్టుడు. కృతజ్ఞత్వం సర్వపాపాల్లో భయంకరమైనది. బ్రహ్మహత్య, గోహత్య, పాతకాలైన నిష్కృతి ఉండవచ్చు గాని స్నేహితులను ఒనరించు మేలు మరచిన కృతజ్ఞుడికి 1,000,000 సంవత్సరాలకైనా నిష్కృతి లేదు. ఇది నిజం. ఓం శాంతి శాంతి శాంతి.